రైల్వే కోడూరులో కార్లు కలకలం రేపాయి. కార్లకి డబుల్ నెంబర్ ప్లేట్లు ఉండటం, ఓ లాడ్జ్లో నుంచి ఒకరిని తీసుకువెళ్లడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కార్లలో వచ్చిన వారు ఎవరో తెలియక గందరగోళానికి గురయ్యారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కొద్దిసేపు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా రైల్వే కోడూరు పట్టణంలోకి 4 కార్లు వచ్చాయి. కడప నుంచి వేగంగా దూసుకొచ్చాయి 4 కార్లు. అయితే ఆ కార్లకు డబుల్ నెంబర్ ప్లేట్లు ఉండడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్లు పోలీసులని స్థానికులు అనుమానిస్తున్నారు. 4 కార్లలో వచ్చిన వ్యక్తులు రైల్వే కోడూరులోని ఎస్ఆర్కే లాడ్జ్ లోకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత చాలాసేపు డోర్లు లాక్ చేసి లోపల తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఓ వ్యక్తిని లాడ్జ్ నుంచి తీసుకెళ్లారు. వచ్చిన వాళ్లు పోలీసులని, లాడ్జ్ నుంచి తీసుకెళ్లిన వ్యక్తిని నిందితుడని రైల్వే కోడూరులోని స్థానికులు భావిస్తున్నారు. అయితే పట్టణంలోకి ఒక్కసారిగా 4 కార్లు దూసుకురావడం, ఆ తర్వాత హడావిడిగా లాడ్జిలో తనిఖీలు చేయడంతో స్థానికులు హడలిపోయారు. కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఎక్కడో నేరం చేసిన నిందితులు ఇక్కడ లాడ్జిలో తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆ నిందితుడు ఎవరు, ఏం నేరం చేశాడు, వచ్చిన పోలీసులు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియక రైల్వే కోడూరు స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు. 4 కార్ల నెంబర్కు డబుల్ నెంబర్ ప్లేట్లు ఎందుకున్నాయనేది కూడా అంతు చిక్కడం లేదు. అయితే కొన్ని గంటల పాటు ఉత్కంఠభరిత రీతిలో లాడ్జిలో సోదాలు జరిగాయి. దీంతో లాడ్జిలో ఉన్నవారు, లాడ్జ్ నిర్వాహకులతో పాటు స్థానికులు కూడా ఆందోళనకు గురయ్యారు.